ఎండాకాలంలో బొల్లాపల్లి మండల ప్రజల దాహార్తిని తీర్చిన నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరాదారుల బిల్లులు ఇవ్వకుండా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారికి అర్జీ అందజేసిన ప్రజా సంఘాలు. బొల్లాపల్లి మండల మంచినీళ్లు సప్లై చేసి ప్రజల దాహార్తిని తీర్చిన వాళ్ళు గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్ ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోటానాయక్ మాట్లాడారు. ఫిబ్రవరి నుంచి జూన్ చివరి వరకు మంచినీళ్లు సప్లై చేసి బొల్లాపల్లి ప్రజల దాహార్తిని తీర్చిన నీటి సప్లైదారుల బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, స్థానికంగా ఉన్న అధికారులు ఎన్నిసార్లు కలిసినా వీరి బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోయారు. గతంలో కాంట్రాక్టు పద్ధతుల్లో నీటి సప్లై జరిగేదని, దానిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేదని, వారికైతే వెంటనే బిల్లులు వచ్చేవని తెలిపారు. ఈ సంవత్సరం ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ తండాకు ఆ తండా స్థానికులే నీటి సప్లై చేసుకునేలాగా అధికారులు చర్యలు తీసుకోవడంతో సాధారణంగా ఉండే సప్లైదారులకు అధికారులు మొండిచే చూపుతున్నారని, వెంటనే వారికి న్యాయం చేయాలని కలెక్టర్ని కోరటం జరిగింది. బొల్లాపల్లి మండలం కరువు ప్రాంతం, మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడే ప్రాంతం. ప్రతి ఎండాకాలం కూడా ఈ పరిస్థితి వస్తుంది. ముందుగానే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో 90 లక్షల రూపాయలకు పైగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి, సహజంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ముందే ఇస్తారు. ఈసారి కాంట్రాక్ట్ ప్రాతిపదిక కాకుండా ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇవ్వటం వల్ల వాళ్ళు నీటిని సప్లై చేయడం అనేటువంటిది బాగా చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ చేయటం వల్ల వీళ్ళకి బిల్లులు రాకుండా, అధికారులు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ రోఎస్టీ అంటాం, రకరకాల లంచాలు అంటాం, వాళ్ళకి ఏ రూపంలో కూడా డబ్బులు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే రాబోయే సంవత్సరం ఏమన్నా నీళ్లు మళ్ళీ సప్లై చేయాలంటే గడిచిన సంవత్సరం ఇవ్వలేదు, ఇంకేం సప్లై చేస్తామనే ఒక నిరుత్సాహం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది ఇది. అందువల్ల ఈ రోజున రైతులు ఎవరైతే నీళ్లు సప్లై చేశారో వాళ్ళంతా కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు స్పందిస్తూ డబ్బులు రావడానికి RWS ద్వారా ప్రయత్నం చేస్తాము, 3 గంటల సమావేశం ఉందని కూడా చెప్పారు.